సో తెలంగాణ అదే విధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అభ్యర్థులకి స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు వారికి ఉపయోగపడే విధంగా కొన్ని వీడియోస్ అనేది కార్తిక్ బయో అకాడమీ యాప్లో చేయటం జరుగుతుంది ఇంటర్మీడియట్ స్థాయిలో. దీనిలో భాగంగా మనకి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి జెనెటిక్స్ జన్యు శాస్త్రాన్ని గతంలో ఒక వీడియో అయితే చేయటం జరిగింది. దాని కంటిన్యూషన్ వీడియో 3 days మనకి కొంచెం ఎగ్జామ్స్ హడావుల వల్ల రాలేకపోయిన వీడియో ముందుకి, కాబట్టి ఈరోజు మనం కంటిన్యూషన్ చూడడానికి ప్రయత్నం చేద్దాము. దాంట్లో ఫస్ట్ వన్ ఆల్రెడీ మోనో హైబ్రిడ్ క్రాస్ గురించి మాట్లాడాము. సో ఏక సంకరణము. సో మోనో హైబ్రిడ్ క్రాస్ అంటే మనకి ఒకే లక్షణాన్ని తీసుకొని 2 మొక్కల మధ్య సంకరణం ఎలా చేయాలో మీకు చెప్పడం జరిగింది. అయితే మోనో హైబ్రిడ్ క్రాస్ దానికంటే ముందు గ్రిగర్ జోహన్ మెండల్ ఏం చేశారంటే మనకి మొత్తానికి 3 ప్రిన్సిపల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అంటే బఠానీ మొక్కల మీద ప్రయోగాలు చేస్తూ బఠానీ మొక్కల్లో ఉన్నటువంటి 7 వ్యతిరేక లక్షణాలని ఆధారంగా చేసుకొని ఇతను 3 అంటే 3 లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అనువంశిక సూత్రాల్ని ప్రతిపాదించడం జరిగింది. దానిలో ఒకటి ఏంటంటే మనకి లా ఆఫ్ సెగ్రిగేషన్ అని చెప్తాము. దీని తెలుగులో పృథక్కరణ సిద్ధాంతం అని, లా ఆఫ్ డామినెన్స్ అని బహిర్గత సిద్ధాంతం అని, లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అని చెప్పొచ్చు. దీనిలో మెండల్ యొక్క మోనో హైబ్రిడ్ అయ్యేపాటికి అంటే ఏక సంకలనం పూర్తయ్యేపాటికి మనకి సాధారణంగా మనకి ఒక 2 నియమాలు అనేవి లేదా 2 సిద్ధాంతాలు అనేవి లేదా 2 నియమాలు మనకి వస్తాయి, 2 ప్రిన్సిపల్స్ అనేవి వస్తాయి. అంటే మోనో హైబ్రిడ్ క్లాస్ లో మనకి ఇన్వాల్వ్మెంట్ అనేది 2 ప్రిన్సిపల్స్ ఉంటాయి లేదా 2 లాస్ ఉంటాయి. ప్రిన్సిపల్ అనకూడదు, ఇక్కడ 2 లాస్ ఉంటాయి, 2 నియమాలు అయితే ఉంటాయి. ఒకటి ఏంటంటే లా ఆఫ్ సెగ్రిగేషన్, రెండోది లా ఆఫ్ డామినెన్స్ లేదా దీన్ని సూత్రాలు అంటాము లేదా నియమాలు ఏదని చెప్పొచ్చు మనం. కాబట్టి ఏక సంకలనం పూర్తయ్యే నాటికి మనకి ఈ మోనో హైబ్రిడ్ క్లాస్ లో కొన్ని అబ్జర్వేషన్ చేసిన తర్వాత మెండల్ 2 నియమాల్ని ప్రతిపాదిస్తారు. ఒకటి బహిర్గతత్వ సిద్ధాంతం అని, 2 పృథక్కరణ సిద్ధాంతం అని చెప్పొచ్చు. మరి బహిర్గత సిద్ధాంతం అంటే ఏంటి? లా ఆఫ్ డామినెన్స్ అని. పృథక్కరణ సిద్ధాంతం అంటే మనకి లా ఆఫ్ సెగ్రిగేషన్ అని చెప్తాము. ఈ వీడియోలో మెండల్ యొక్క మోనో హైబ్రిడ్ క్లాస్ అయిపోయిన తర్వాత ఏక సంకలనం అయిపోయిన తర్వాత ఇతను ఒక 2 నియమాల్ని ప్రతిపాదిస్తారు. ఈ నియమాలు అనేవి ఏక సంకలనం మధ్యలోనే వస్తాయి. ఆల్రెడీ మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ మొదటి మనకి ఏం చెప్పొచ్చు అంటే ఇక్కడ మనకి బహిర్గతత్వ సిద్ధాంతం దీన్ని లా ఆఫ్ డామినెన్స్ అని చెప్పొచ్చు. యాక్చువల్గా అయితే ఇంగ్లీష్లో లా ఆఫ్ డామినెన్స్. సో మరి లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏంటి ఆల్రెడీ మీకు చెప్పాను, కానీ ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ కాబట్టి కొన్ని మ్యాటర్ కొంత ఉంది, ఒకసారి చూడండి. దీని తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఏమంటున్నారు? బహిర్గతత్వ సిద్ధాంతం అంటే లా ఆఫ్ డామినెన్స్ అంటే జనరల్గా మనకి ఏదైనా ఒక లక్షణాన్ని నియంత్రించే ప్రమాణాలను మనం కారకాలని చెప్పొచ్చు. దీనిని మనం జన్యువులు లేదా జీన్ అని చెప్పొచ్చు. లక్షణాలను నియంత్రించేటువంటి ప్రమాణాలని కారకాలు అంటాము. మరి జీన్స్ అనేవి కారకాలు. ఇప్పుడు కూడా టెక్స్ట్ బుక్ లో జన్యువులను చెప్పలేదు, కారకాలు అని చెప్పాడు. మరి ఈ కారకాలు అనేవి జతలుగా ఉంటాయి కాబట్టి వీటిని మనం యుగ్మ వికల్పాలు ఎలిల్స్ అని చెప్పొచ్చు. అయితే ఒక లక్షణానికి సంబంధించిన జంట వ్యతిరేక కారకాలలో ఒక కారకం బహిర్గతంగాను మరొకటి అంతర్గతంగాను ఉంటుంది. దీనికి ఒక లక్షణానికి సంబంధించిన జంట వ్యతిరేక కారకాలలో, ఇది గుర్తుపెట్టుకోండి, ఒక లక్షణానికి సంబంధించిన జంట వ్యతిరేక కారకాలలో ఒక కారకం ఒక జీన్ బహిర్గతంగాను మరొకటి అంతర్గతంగా ఉంటుంది. దీన్ని మనం బహిర్గతత్వ సిద్ధాంతం అని చెప్పొచ్చు. ఏ సిద్ధాంతం అన్నది బహిర్గతత్వ సిద్ధాంతం. దీన్ని మనం ఒకసారి మ్యాటర్ కాకుండా కింద ఒకసారి చూపిస్తాను మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం పేరెంట్స్ని పొడవు జీన్స్, ఇవి పొట్టి జీన్స్ అంటే పొడవు మొక్కలు ఉన్నటువంటి కారకాలు జన్యువులు లేదా పొట్టి మొక్కను కలిగినటువంటి లేదా డార్ఫ్ అని చెప్పొచ్చు. అంటే పొడవు మొక్కలు కలిగినటువంటివి పొట్టి మొక్కలు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ పొడవు మొక్కలు ఉన్నటువంటి జీన్స్ క్యాపిటల్ టీ, మరి పొట్టి మొక్కలు ఉన్నటువంటి జీన్స్ అనేవి స్మాల్ టీ. ఇక్కడ దీని నుంచి గ్యామెట్స్ వస్తాయి కదా, దీని నుంచి క్యాపిటల్ టీ, దీని నుంచి స్మాల్ టీ వస్తుంది. ఈ 2 మనకు క్రాస్ అయిన తర్వాత మనకి F1 జనరేషన్ ఏమొస్తుందంటే క్యాపిటల్ టీ స్మాల్ టీ వస్తుంది. ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీలో
క్యాపిటల్ టీ అనేది డామినెన్స్ గా ఉంటుంది, స్మాల్ టీ అనేది మనకి యాక్చువల్గా రెసిసివ్ గా ఉంటుంది. అయితే వచ్చినటువంటి F1 జనరేషన్ లో క్యాపిటల్ టీ అనేది స్మాల్ టీ మీద డామినెంట్ చూపిస్తుంది. అంటే క్యాపిటల్ టీ పొడవు అనేటువంటి లక్షణం అనేది స్మాల్ టీ పొట్టి అనేటువంటి లక్షణం మీద డామినెంట్ చూపిస్తుంది. కాబట్టి ఈ సిద్ధాంతాన్ని మనం ఏమంటామంటే లా ఆఫ్ డామినెన్స్ లేదా బహిర్గతత్వ సిద్ధాంతం అని చెప్పొచ్చు. మరి ఈ సిద్ధాంతాన్ని అనుసరించి F2 జనరేషన్ లో దృశ్య రూప నిష్పత్తి ఎంత ఉంటుందంటే 3:1 ఉంటుంది. 1:2:1 అనేది జీనోటైప్ రేషియో, జన్యురూప నిష్పత్తి, దృశ్య రూప నిష్పత్తి 3:1, జన్యురూప నిష్పత్తి 1:2:1 అనేది ఉంటుంది. మొత్తానికి మెండల్ మోనోహైబ్రిడ్ క్రాస్ అబ్జర్వేషన్ ఆధారంగా 2 నియమాలను ప్రతిపాదిస్తారు. ఒకటి బహిర్గతత్వ సిద్ధాంతం. మరి ఈ సిద్ధాంతం అంటే జనరల్ గా ఈ మ్యాటర్ని ఇక చూడండి, ఇక్కడ ఉన్నటువంటి మ్యాటర్ని ఈ మ్యాటర్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఎలాగంటే ఒకసారి చూడండి, లక్షణాన్ని నియంత్రించే ప్రమాణాలు కారకాలు. సో ఓకే, కారకాలు జనరల్గా ఉన్నాయి, క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఉన్నాయి. ఒక లక్షణానికి సంబంధించిన జంట వ్యతిరేక కారకాలలో అంటే ఇది జంట వ్యతిరేక కారకం అంటే ఇది క్యాపిటల్ టీ, స్మాల్ టీ. ఒక లక్షణానికి సంబంధించిన జంట వ్యతిరేక కారకాలలో ఒక కారకం బహిర్గతంగా మరొకటి అంతర్గతంగా ఉంటుంది. కాబట్టి దీన్ని మనం బహిర్గతత్వ సిద్ధాంతం అని చెప్పొచ్చు. మరి మెండల్ మోనోహైబ్రిడ్ క్రాస్ అయిపోయిన తర్వాత, ఏక సంకరమైన తర్వాత ఇంకో నియమాన్ని ప్రతిపాదిస్తారు. ఈ నియమం పేరు వచ్చేసి మనకి పృథక్కరణ సిద్ధాంతం, సంయోగ బీజ స్వచ్ఛత సిద్ధాంతం. దీని ఇంగ్లీష్ లో లా ఆఫ్ సెగ్రిగేషన్ అని చెప్పొచ్చు. లా ఆఫ్ సెగ్రిగేషన్ ఎందుకంటే జన్యువులు విడిపోవటాన్ని. దీన్ని సింపుల్ చెప్తాను, ఒకసారి చూడండి, ఇక్కడ మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకి స్మాల్ టీ, క్యాపిటల్ టీ ఉంది. మరి ఈ పేరెంట్స్, ఇవి తల్లిదండ్రులు, ఇది మేల్ అనుకోండి, ఇది ఫీమేల్ అనుకోండి, ఇది మేల్ అనుకోండి. ఓకే అనుకున్నప్పుడు దీని నుంచి సంయోగ బీజాలు గ్యామెట్స్, జి అంటే గ్యామెట్స్ కదా, వచ్చేటప్పుడు దీని నుంచి స్మాల్ టీ బయటకు వస్తుంది, దీని 2 నుంచి క్యాపిటల్ టీ బయటకు వస్తుంది. ఇలాగా పేరెంట్స్ నుంచి సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు ఉన్నటువంటి కారకాలు లేదా జన్యువులు విడిపోవటాన్ని ఈ టీ నుంచి ఈ టీ, సో కారకాలు జన్యువులు విడిపోవటాన్ని మనం లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాము. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి చూడండి, ఈ పేరెంట్స్ నుంచి ఈ గ్యామెట్స్ అనేది విడిపోతున్నాయి, ఈ పేరెంట్స్ నుంచి ఈ గ్యామెట్స్ విడిపోతున్నాయి. కాబట్టి దీన్ని లా ఆఫ్ సెగ్రిగేషన్ అని చెప్పొచ్చు. దీన్ని పృథక్కరణ సిద్ధాంతం అని చెప్పొచ్చు. కాబట్టి దాన్ని మనం ఒకసారి మ్యాటర్ రేపు చూద్దాము. ఏమంటున్నాడు, ఒక జన్యువు యొక్క 2 యుగ్మ వికల్పాలు కలిసి విషమ యుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు అవి ఎప్పుడు కలిసిపోవు, అంతే కదా. ఒక జన్యువు యొక్క 2 యుగ్మ వికల్పాలు కలిసి విషమ యుగ్మజ స్థితిలో ఉన్నప్పుడు అవి ఎప్పుడు కలిసిపోవు. సే ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఉందనుకోండి, ఇవి 2 కలవవు కదా, ఓకేనా. అవి క్షేకరం చెందినప్పుడు కానీ సంయోగ బీజాలు చెందినప్పుడు కానీ విడిపోవటం జరుగుతుంది. మరి సంయోగ బీజంలో ఒకే ఒక ఎలిల్స్ ఉంటుంది. ఓకే, ఇంకా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఇక్కడ చూడండి, అర్థమైందనుకుంటాను. ఇక్కడ ఒక జన్యు యొక్క 2 యుగ్మ కలుపు కలిసి విషమ యుగ్మ స్థితిలో ఉన్నప్పుడు అవి ఇప్పుడు కలిసిపోవు. అవి క్షేకరం చెందినప్పుడు కానీ సంయోగ బీజాలు ఏర్పడేటప్పుడు సెగ్రిగేషన్ చెందుతాయి. సంయోగ బీజంలో ఒకే ఒక ఎలిల్స్ ఉంటుంది. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇక్కడ పృథక్కరణ సిద్ధాంతం అంటే ఏమంటున్నారంటే జనకాలలో 2 యుగ్మ యువకాలు ఉన్నప్పటికీ సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో జంట కారకాలు లేదా యుగ్మ యువకాలు ఒకదానికొకటి వేరు కావటం వల్ల సంయోగ బీజాలు ఒకే ఒక కారకాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇది జనకం, ఇది పేరెంట్. ఈ 2 క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఇలాగ 2 యుగ్మ యువకాలు ఉన్నప్పుడు ఈ 2 యుగ్మ వికల్పాల ఎలిల్స్ నుంచి సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో మనకి ఈ ఎలిల్స్ ఏదైతే ఉన్నాయో చూడండి, సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో జంట కారకాలు కానీ లేదా యుగ్మ వికల్పాలు ఒకటి కలవవు, ఇది కలవదు. సో ఇక్కడ చూడండి, జనకాల 2 యుగ్మ వికల్పాలు ఉన్నప్పటికీ సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో జంట కారకాలు లేదా యుగ్మ వికల్పాలు ఒకదానికొకటి వేరు కావటం వల్ల సంయోగ బీజాలు ఒకే ఒక కారకాన్ని కలిగి ఉంటాయి. అంటే ఇక్కడ జనకాలు 2 ఇక్కడ చూడండి, క్యాపిటల్ టీ, స్మాల్ టీ ఉంది. జనకతరంలో అంటే పేరెంట్స్ లో 2 యుగ్మ వికల్పాలు ఉన్నప్పటికీ, 2 జీన్స్ ఉన్నప్పటికీ, అంటే క్యాపిటల్ టీ ఉన్నప్పటికీ ఇవి సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో
సంయోగ బీజాలు ఏర్పడే సమయంలో ఈ జంట కారకాలు లేదా యుగ్మ వికల్పాలు ఒకదానికొకటి వేరవటం వల్ల సంయోగ బీజాలు ఒకే ఒక కారకాన్ని కలిగి ఉంటాయి. అంటే పేరెంట్స్ నుంచి ఒక కారకమే బయటకు వస్తుంది, ఈ పేరెంట్స్ నుంచి స్మాల్ టీ బయటకు వస్తుంది. కాబట్టి దీన్ని మనం పృథక్కరణ సిద్ధాంతం లేదా లా ఆఫ్ సెగ్రిగేషన్ అని చెప్పడం జరుగుతుంది. మాక్సిమం లైంగిక ఉత్పత్తి జరుపుకున్నటువంటి అన్ని జీవుల్లో ఈ యొక్క పృథక్కరణ సిద్ధాంతం ఉంటుంది. సింపుల్ గా మనకి పృథక్కరణ సిద్ధాంతం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ టీ పేరెంట్స్ ఉన్నప్పుడు, ఈ స్మాల్ టీ పేరెంట్స్ ఉన్నప్పుడు ఇదొక పేరెంట్ దీని నుంచి క్యాపిటల్ టీ, దీని నుంచి స్మాల్ టీ విడిపోతుంది. దీన్ని మనం లా ఆఫ్ సెగ్రిగేషన్ అని సింపుల్ గా చెప్పొచ్చు. ఓకేనండి. తర్వాత మనకి అసంపూర్ణ బహిర్గతత్వం. జనరల్ గా ఇక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇంకో విషయం చెప్తాను మీకు. ఇప్పుడు క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందనుకోండి, ఈ క్యాపిటల్ టీ జీన్ అనేది దేన్ని కంట్రోల్ చేస్తుంది, స్మాల్ టీ అనేటువంటి జీన్ ని కంట్రోల్ చేస్తుంది. ఇది డామినెన్స్, ఇది రెసిసివ్. దీన్ని మనం బహిర్గతత్వ సిద్ధాంతం అంటాం, లా ఆఫ్ డామినెన్స్. కానీ కొన్నిసార్లు మెండల్ ఈ యొక్క లా ఆఫ్ డామినెన్స్ కాకుండా ఇంకోటి ఉంది, దాన్ని మనం యాక్చువల్గా ఇన్కంప్లీట్ డామినెన్స్ అని చెప్తాము, అసంపూర్ణ బహిర్గతత్వం అని చెప్తాము. దాని గురించి ఒకసారి చూస్తే ఇక్కడ అసంపూర్ణ బహిర్గతత్వం, ఇన్కంప్లీట్ డామినెన్స్ అని చెప్తున్నారు. మరి ఇన్కంప్లీట్ డామినెన్స్ అంటే ఏంటి అంటే, డామినెన్స్ ఏంటంటే F1 జనరేషన్ లో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉందనుకోండి, క్యాపిటల్ టీ డామినేటెడ్ కదా, స్మాల్ టీ రెసిసివ్ కదా, అది కంప్లీట్ గా డామినెన్స్. కానీ మనం ఇప్పుడు డిస్కస్ చేసేది అసంపూర్ణ బహిర్గతత్వం అంటున్నారు, ఇన్కంప్లీట్ డామినెన్స్. అంటే ఏంటో ఒకసారి చూద్దాం. అంటే F1 తరంలో దృశ్య రూపం రెండు జనక లక్షణాల కంటే భిన్నంగా రెండింటికి మధ్యస్థంగా ఉండడం గమనించడం. అంటే F1 జనరేషన్ లో ఉన్నటువంటి దృశ్య రూపం అనేది ఎలా ఉంటుంది, యాక్చువల్ గా జనక లక్షణాల కంటే భిన్నంగా ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు F1 జనరేషన్ లో దృశ్య రూపం వచ్చిందండి. యాక్చువల్గా ఈ దృశ్య రూపం అనేది F1 తరం దేన్ని పోలి ఉండాలా, పైన ఉన్నటువంటి జనక లక్షణాన్ని పోలి ఉండాలి. కానీ రెండింటికి మధ్యస్థంగా ఉండటం అనేదే అసంపూర్ణ బహిర్గతత్వం. దీన్ని సింపుల్ చెప్తున్నాను చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ టీ అన్నారు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ క్రాస్ చేస్తే మనకి ఫైనల్ గా నేను చెప్తాను క్యాపిటల్ టీ స్మాల్ టీ వచ్చింది. అంటే ఇది డామినేట్ చేస్తుంది కదా ఇక్కడ. కానీ ఇలాగ రాకూడదు, డామినెన్స్ రాకూడదు. అది ఎలాగంటే ఇక్కడ చూడండి, F1 దృశ్య రూపం రెండు జనక లక్షణాల కంటే భిన్నంగా రెండింటికి మధ్యస్థంగా ఉండడం గమనించడం. అంటే F1 జనరేషన్ అనేది పైన ఉన్నటువంటి పేరెంట్స్ ని పోలి ఉండదు, వాటికి మధ్యస్థంగా ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసంపూర్ణ బహిర్గతత్వానికి ఎగ్జాంపుల్ కలిగినటువంటి ప్లాంట్ ఏదని అడుగుతారు. కాబట్టి దాని పేరు మనకి యాక్చువల్గా డాగ్ ఫ్లవర్. దీన్ని మనం స్నాప్ డ్రాగన్ లేదా యాంటీరైనం జాతి అని చెప్పొచ్చు. దీంట్లో పుష్పాల యొక్క రంగులు, ఫ్లవర్ కలర్ అనేది అసంపూర్ణ బహిర్గతత్వానికి ఎగ్జాంపుల్. అంటే డాగ్ ఫ్లవర్ లో ఉన్నటువంటి ఫ్లవర్ కలర్ అనేది ఎగ్జాంపుల్ టు ఇన్కంప్లీట్ డామినెన్స్ అని చెప్పొచ్చు. దీనిలో అసంపూర్ణ బహిర్గతత్వం అంటే సింపుల్ గా F1 జనరేషన్ లో వచ్చినటువంటి జన్యువులు లేదా F1 జనరేషన్ అనేది పైన ఉన్నటువంటి పేరెంట్స్ ని పోలి ఉండదు, అదే అసంపూర్ణ బహిర్గతత్వము. అంటే ఏంటి అంటే మనకి ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది పేరెంట్ అనుకోండి, మళ్ళీ చెప్తాను. పేరెంట్ అన్నప్పుడు మనకి F1 జనరేషన్ వచ్చింది. యాక్చువల్గా క్యాపిటల్ టీ స్మాల్ టీ ఈ పేరెంట్స్ ని పోలి ఉంటుంది కదా, అది కంప్లీట్ డామినెన్స్, సంపూర్ణ బహిర్గతత్వం. మరి అసంపూర్ణ బహిర్గతత్వం అంటే ఇక్కడ వచ్చినటువంటి క్యాపిటల్ టీ, ఇక్కడ వచ్చినటువంటి ఇవి క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేది ఈ పేరెంట్స్ ని పోలి ఉండదు, గుర్తుపెట్టుకుని. అదే మనకి ఇన్కంప్లీట్ డామినెన్స్ అని చెప్పొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి మీకు చెప్పాను కదా, డాగ్ ఫ్లవర్ ఒకటి, దీన్ని మనం స్నాప్ డ్రాగన్ యాంటీరైనం జాతి అని చెప్పొచ్చు. సో దీంట్లో ఏంటంటే సింపుల్ గా ఫ్లవర్ లైక్ కలర్ అసంపూర్ణ బహిర్గతత్వాన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ. ఎలాగంటే ఇక్కడ పేరెంట్స్ తీసుకున్నారు రెడ్ ఫ్లవర్స్, ఎరుపు పుష్పాలు తీసుకున్నారు. రెండోది తెలుపు పుష్పాలు తీసుకున్నారు, రెడ్ ఫ్లవర్ వైట్ ఫ్లవర్ తీసుకున్నారు. మరి రెడ్ ఫ్లవర్ కి జీన్స్ ఏంటి, క్యాపిటల్ ఆర్. తెలుపు పుష్పాలకి స్మాల్ ఆర్. మరి దీని నుంచి ఆర్ బయటకు వచ్చింది, ఒక గ్యామెట్ బయటకు వచ్చింది, దీని నుంచి ఆర్ బయటకు వచ్చింది, మొత్తానికి రెండు కలిపితే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ వచ్చింది. అంటే ఇది ఏ కలర్, యాక్చువల్గా ఇది
ఇది ఒక్క నిమిషం అండి. ఇది రెడ్ కలర్ కదా, ఇది వైట్ కలర్ కదా, కానీ మనకు వచ్చింది ఏంటి, గులాబీ రోజ్ కలర్ వచ్చింది, అంతే కదా, గులాబీ కలర్ వచ్చింది. అంటే ఈ గులాబీ కలరు పేరెంట్లో ఉందా, లేదు కదా, ఇక్కడ లేదు ఇక్కడ లేదు. అంటే వచ్చినటువంటి F1 జనరేషన్ ఓకే గులాబీ కలర్ ఫ్లవర్స్ కదా, ఈ గులాబీ కలర్ ఫ్లవర్స్ అనేది పేరెంట్స్ని పోలి ఉండలేదు. ఆర్ఆర్ ఎరుపు పుష్పాలని అంటే రెడ్ ఫ్లవర్ని వైట్ ఫ్లవర్ అనేటువంటి పేరెంట్స్ని పోలి లేదు కాబట్టి దీన్ని మనం ఇన్కంప్లీట్ డామినెన్స్ అని చెప్పొచ్చు. మరి F1 జనరేషన్లో ఏమొచ్చిందండి, ఇప్పుడు చూడండి ఒకసారి. F1 జనరేషన్లో ఏమొచ్చిందంటే ఒకసారి క్యాపిటల్ స్మాల్ ఆర్ వచ్చింది. రెండింటిని క్రాస్ చేసామనుకోండి, చూడండి క్రాస్ చేస్తే మనకి జనరల్గా మీకు తెలుసు కదా ఏమొచ్చింది, క్యాపిటల్ క్రాస్ చేసాము, క్యాపిటల్ స్మాల్ ఆర్ క్యాపిటల్ ఆర్, కానీ క్యాపిటల్ స్మాల్ ఆర్ రాయొచ్చు, స్మాల్ ఆర్. కాబట్టి ఎంత వచ్చింది మనకి 1:2:1 వచ్చింది. అదేంటి యాక్చువల్గా, ఏంటి, జీనోటైప్ రేషియో రావాలి, సారీ దృశ్యపు నిష్పత్తి 3:1 రావాలి, కానీ ఎంత వచ్చింది 1:2:1 వచ్చింది. ఇక్కడ F2 జనరేషన్ కావాలి కాబట్టి F1 జనరేషన్ మనం క్రాస్ చేస్తే 1:2:1 వచ్చింది. యాక్చువల్గా ఇక్కడ చూడండి, ఇది ఏమవ్వాలి, దృశ్యరూప నిష్పత్తి అవ్వాలి. ఎంత రావాలి, 3:1 రావాలి. మిగతా మోనోహైబ్రిడ్ క్లాస్లో మనకి F2 జనరేషన్లో దృశ్యరూప నిష్పత్తి 3:1 కదా, కానీ 3:1 అనేది ఇక్కడ వచ్చిందా, రాలేదు. మరి ఎంత వచ్చింది, 1:2:1 వచ్చింది. అదే దృశ్యరూప నిష్పత్తి, అదే జన్యురూప నిష్పత్తి, దీన్ని మనం అసంపూర్ణ బహిర్గతం అని చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ దృశ్యరూప నిష్పత్తి అనేది 3:1 రాలేదు. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఆర్ క్యాపిటల్ అనేటువంటి జీన్, ఆర్ కారకము క్యాపిటల్ కారకము స్మాల్ ఆర్ కారకం పైన సంపూర్ణ బహిర్గతం చూపించదు. యాక్చువల్గా ఏంటంటే ఇక్కడ నేను ఒకసారి చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్యాపిటల్ టీ స్మాల్ టీ F1 జనరేషన్ వచ్చింది అనుకోండి, ఈ క్యాపిటల్ టీ అనేది సంపూర్ణ బహిర్గతం దీన్ని చూపిస్తుంది కదా, అందుకే దీన్ని మనం పొడవు మొక్కలు అంటాము కదా. కానీ ఇక్కడికి వచ్చేపాటికి ఇక్కడ ఈ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్లో గులాబీ ఫ్లవర్ వచ్చినాయి కాబట్టి ఈ క్యాపిటల్ ఆర్ అనేది స్మాల్ ఆర్ మీద అంత డామినేట్గా ఉండదు, చూపించదు. కాబట్టి ఆర్ అనేటువంటి జన్యువు, క్యాపిటల్ ఆర్ అనేటువంటి కారకము స్మాల్ ఆర్ కారకం పైన సంపూర్ణ బహిర్గతం చూపించదు. అందుకే అసంపూర్ణ బహిర్గతంలో దృశ్యరూప నిష్పత్తి జన్యురూప నిష్పత్తి అనేది ఎలా ఉంటుందంటే 1:2:1 ఉంటుంది. అదే ఫినోటైప్ రేషియో, అదే జీనోటైప్ రేషియో, అదే దృశ్యరూప నిష్పత్తి, అదే జన్యురూప నిష్పత్తి అని చెప్పొచ్చు. ఇది మనకి యాక్చువల్గా అసంపూర్ణ బహిర్గతత్వం అనమాట. సో తర్వాత దీని కంటిన్యూషన్ ఇంకోటి ఉందండి, దీని కంటిన్యూషన్ చూడటానికి అయితే ప్రయత్నం చేద్దాము. ఓకే, దీని తర్వాత మనకి సహబహిర్గతత్వం అని చెప్పేసి తర్వాత లా ఆఫ్ మిగతా స్వతంత్ర వ్యూహన సిద్ధాంతం అనేది డైహైబ్రిడ్ క్లాస్లో వస్తుంది.